ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరచనుంది. నేటికి ఆయన 6 రోజుల ఈడీ కస్టడీ ముగియనుంది. అయితే మరికొన్ని రోజుల పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కస్టడీకి అప్పగించాలని ఈడీ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమం అంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఇంతకు ముందే కేజ్రీవాల్ అరెస్టుపై పలు వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం మరోసారి స్పందించింది. న్యాయబద్ధమైన పారదర్శకమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. సీఎం కేజ్రీవాల్ అరెస్టు సహా ఇతర చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యుఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా ఏదైతే ఈ అరవింద్ కేజ్రీవాల్ అంశానికి సంబంధించి ఒకవైపు అమెరికా కూడా స్పందించినటువంటి తీరును గమనిస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది కేసు విషయంలో? అంటే ఈ రోజుతో కస్టడీ కూడా ముగియనుంది. ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతోంది? సీఎం మధ్య కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎం పదవి సంబంధించిన వ్యవహారంలో కూడా అమెరికా కాన్సులేట్ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తాం. ఇదే కాకుండా దీనికి సంబంధించి రాజీనామా చేసేలా ఢిల్లీ హైకోర్టులో ప్రజావాద్యం కూడా దాఖలైంది. సో దీంట్లో ఢిల్లీ న్యాయస్థానం కేజ్రీవాల్ అధికారులు ఆహ్వానం చెప్తున్నప్పుడు కూడా ఈడీ కస్టడీ హైకోర్టులో పిటిషన్ అయింది. విచారణ మీద వాళ్ళు ఎంక్వైరీ కోరారు. తర్వాత ఈ నేపథ్యంలో కేసును 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ కేసులో గోవా ఆపరేటర్లకు కూడా జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ స్టేట్. అయితే ఇదే కాకుండా మనం గమనించవచ్చు, ఇది కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అమృతేశ్వర ప్రతినిధులు కూడా రిక్తంగా పరిశీలిస్తా ఉన్నారు. న్యాయం జరిగేలా వారు ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. మరి అమెరికా రాయబారి కూడా ఒక ఇతిహాసం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటిలో అమెరికాను తర్వాత విదేశాలకు కల్పించుకుంటున్న ఈ కేసులో నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. తర్వాత చెప్పిన నేపథ్యంలో మరి పరిస్థితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీరియస్ తీసుకోవాల్సిన అంశం ఇది. ఇది విదేశాల పరిస్థితులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇన్నారెడ్డి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.